కార్తీక పురాణము 2వ అధ్యాయము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వీడియో వినే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఓ రాజా, కార్తీక మహత్యమును వినుము. విన్నంతనే మనోవాక్యముల వలన చేయబడిన పాపమంతయు నశించును. కార్తీక మాసమందు శివప్రీతిగా సోమవారం వ్రతము ఆచరించిన వాడు కైలాస నివాసి అగును. కార్తీక మాసమున సోమవారమందు స్నానమును గాని దానమును గాని జపమును గాని చేసిన ఎడల అశ్వమేధ యాగములు ఫలమును పొందును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు ఉపవాసము, ఒక పూట భోజనము, రాత్రిపూట భోజనము, ఛాయానక్త భోజనము, స్నానము, తిలదానము, ఈ ఆరున్నో ఉపవాస సమానము అగునని ఋషులు చెప్పిరి. శక్తి గలవాడు కేవలం ఉపవాసం చేయవలెను. అందుకు శక్తి లేనివాడు రాత్రి భోజనము చేయవలేను. అందుకు శక్తి లేనివాడు ఛాయా నక్షత్రమును చేయవలేను. అందుకు శక్తి లేనివాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారితో పగలే భోజనం చేయవలేను. ఛాయా నక్తమనగా సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగలే భుజించుట, సాయంకాలము 4:30 గంటలకు భుజించుట ఛాయా నక్తమగును. మానవులు పైన చెప్పిన ఆరిటిలో దేనినైనను ఆచరించని ఎడల 8 యుగముల వరకు నరకమందు కుంభీపాక నరకంలోనూ రౌరవ నరకంలోనూ బాధలు నొందుదురు. కార్తీక సోమవారం నందు విధవ యథావిధిగా ఉపవాసము చేసి శివుని పూజించినట్లయినా శివలోకమును పొందును. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరు కార్తీక సోమవారమందు నక్షత్రములను చూసి రాత్రి భోజనము చేయుదురో వారి పాతకములు అగ్నియం దుంచబడిన దూదివలే నశించును. కార్తీక సోమవారమందు శివలింగమునకు అభిషేకమును పూజయును చేసి రాత్రి భుజించువాడు శివునకు ప్రియుడగును. ఈ విషయమందొక కథ గలదు, చెప్పెద వినుము. ఇది వినువారికిని చెప్పువారికిని పాపనాశనమగును. కాశ్మీర దేశమందొక పురోహితుని కూతురు స్వాతంత్ర్య నిష్ఠురి ఎనునొక స్త్రీ గలదు. అది చక్కని రూపముతో మంచి యవనముతో గూడియుండి తలదువ్వుకొని అలంకరించుకొని బహుగా మాట్లాడుచు జారిణి అయి ఉండేది. ఓ రాజా, దీని దుర్గుణములను చూచి తల్లిదండ్రులను అత్తమామలను దీనిని విడిచిరి. దీని భర్త సౌరాష్ట్ర దేశస్థుడు. అతని పేరు మిత్రశర్మ. అతడు వేదాంగ పారంగతుడును, సదాచారవంతుడును, సమస్త భూతములందు దయగలవాడును, అనేక తీర్థముల సేవించినవాడును, ఆబద్ధ మాడనివాడును, నిరంతరము దయగల వాడును. భర్త ఇటు ఉత్తమ గుణముల గలవాడైనప్పటికీ ఆ దుర్మార్గపు భార్య ఇతనిని నిత్యము కొట్టుచుండెడిది. అట్లు నిత్యము దాని చేత దెబ్బలు తినుచును. గృహస్థ ధర్మమందు కోరిక చేత భార్యను విడవలేక దానితో కష్టపడుచుండెడివాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము, అంగములనగా శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము వీటిని సంపూర్ణముగా చదివినవాడు వేదాంగ పారంగదుడు అనబడును. ఈ మిత్రశర్మ భార్యకు కర్కసయనియు నామము గలదు. భర్త అయిన మిత్రశర్మయు సంభోగవాంఛ చేత దీని యందు రాగముతో నుండెను. అంతనొకనాడు దీని రంకుమొగుడు ద్రవ్యములను, నగలను, వస్త్రములను తృప్తిగా ఇచ్చిన నిరంతరము సంభోగమునకు నీ భర్త వల్ల భంగము కలుగుచున్నది గాన నీ భర్తను చంపుమని చెప్పగా అది సమ్మతించి రాత్రి భర్త తనతో సంభోగించే పిమ్మట నిద్రించగానే తను లేచి పెద్ద రాతిని తెచ్చి భర్త శిరస్సును కొట్టెను. ఆ దెబ్బతో అతడు మృతి నొందెను. తరువాత కర్కస స్వయముగా తన భర్త శవమును వీపు మీద తీసుకుని పోయి పాడునూతిలో పడవేసెను. ఇట్లు భర్తను చంపి తరుణులను, పరస్త్రీ సంగమాభిరుషులను, కామశాస్త్ర ప్రవీణులను, వర్ణ సంకరకారకులను అయిన అనేక జాతి పురుషులతో ఆలింగన చుంబనాడులతో నిత్యము సంభోగం చేయుచుండెడిది. ఇంతేగాక భర్త యందను రాగముతో గూడి ఉన్న భార్యలను దుర్బోధనల చేత ఇతరులతో సంభోగం చేయించుచు ఏకపత్ని వ్రతపారాయణులను భంగపరిచి వారితో సంభోగించుచు నిత్యము పరనింద చేయుచు పరద్వేషము కలదై దేవతా ద్వేషి అయి ఉండెను. అది నిరంతరము దయాశూన్యమై ఆడంబరము చేతగాని, నవ్వు చేతగాని, కపటము చేతగాని విష్ణు పాదార విందమును ధ్యానించలేదు, హరికథను విననూ లేదు. ఇట్లుండగా దీనికి యవనము పోయి ముసలితనము వచ్చినది. ఆ తరువాత వ్రణవ్యాధి కలిగినది. ఆ కురుపుకు అనగా రాచకురుపు
ఆ గురుపుకు పురుగులు జనించి తరువాత దుర్గంధముతో కూడినదయ్యెను. తరువాత జారులందరూ రూపవంతులు ముదయుక్తులై వచ్చి చూచి విగతాసులై వేశ్య ఇంటికి వచ్చుట మానివేసిరి. తరువాత పాపాధిక్యము చేత చాలా బాధనొంది ఆ వ్రణవ్యాధితోనే మృతి నొందెను. తరువాత భయంకరులైన యమదూతలు వచ్చి ఆ కర్కశను పాశముల చేత కట్టి యముని కడకు తీసుకుని పోయి యమునికి అప్పగించిరి. యముడు దానిని చూచి కోపము చేత కర్రెళ్ళ చేసి దీనిని భయంకరమగు ముళ్ళతో కూడినదయ్యు ఇనుపముతో చేయబడిన స్తంభమును కాల్చి మండుచుండగా ఆలింగనము చేయుచుండునని కఠినమైన శిక్షను విధించెను. అంత ఆ ఆజ్ఞ మీద భటులు ఆ కర్కశను చేసిన పాపములను చెప్పుచు ఆ వేడి స్తంభమును సంభోగించమనిరి. తరువాత దాని పాదములు 2 పట్టుకొని గిరగిరా త్రిప్పి రాతి మీద పట్టి కొట్టిరి. తరువాత రక్తమును కాచి త్రాగించిరి. సీసమును కాచి 2 చెవులలోనూ పోసిరి. యమకింకరులు యమాజ్ఞా చిత్ర గుప్తులచే అనేక నరక బాధలకు గురిచేసిరి. ఆ కర్కశ ఇట్లు తన పితామహులతోనూ తన బాంధవులతోనూ తనకు పూర్వము 10 తరములు తరువాత 10 తరముల వారితో ఘోరములైన నరకములందు మహాబాధలు పొంది తరువాత భూమియందు జన్మించెను. భూమియందు 15 మార్లు కుక్కగా జన్మించినది. అందులో 15వ జన్మ కళింగ దేశమందు బ్రాహ్మణుని ఇంటి వద్ద కుక్కగా పుట్టి ఇంటింటికి తిరుగుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసమందు సోమవారము దినమున పగలంతియు ఉపవాసము చేసి గృహమందు శివలింగాభిషేక పూజాదులను చేసి నక్షత్ర మండములను జూచి గృహమునకు పోయి దేవ నివేదన చేసి పిమ్మట బలిదానము కొరకు బయటకు వచ్చి భూమి మీద బలిని ఉంచి కాళ్ళు కడుగుకొని ఆచమనం చేసి తిరిగి ఇంటిలోనికి వెళ్ళెను. ఆ కుక్క ఆనాడు పగలంతియు ఆహారము కొద్ది అయినను దొరకనందున కృషించినదై కార్తీక సోమవారం రాత్రి విప్రుడు చేసిన బలిని భక్షించెను. ఆ బలిభోజనం చేత కుక్కకు పూర్వజాతి స్మృతి కలిగి బ్రాహ్మణోత్తమ రక్షింపుమని పలికెను. ఆ మాట విని బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యముతో గూడిన వాడై, ఓ కుక్క, మా ఇంటిలో ఏమేమి చేసితివి, రక్షింపుమనుచున్నావు అని అడిగెను. కుక్క ఇట్లనెను, ఓ బ్రాహ్మణోత్తమ వినుము. నేను పూర్వజన్మమందు బ్రాహ్మణ స్త్రీని, పాపములను చేయుదానను, వర్ణసంకరమును చేసిన దానను, అన్యపురుషులను మరిగి నిజభర్తను చంపితిని. ఇవి మొదలైన పాపములు అనేకములు చేసి చచ్చి యమలోకమునకు పోయి అచ్చట అనేక బాధలను నొంది తిరిగి భూమికి వచ్చి 15 మార్లు కుక్కగా జన్మించి తిని చివరికి ఇప్పుడు నాకు జాతిస్మరణ కలిగినది. ఇట్లు కలిగినదో చెప్పుము అని తరించెదను. ఆ బ్రాహ్మణోత్తముడు మాట విని జ్ఞానదృష్టితో చూచి తెలుసుకొని ఇట్లనియే, ఓ సునకమా, ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష సమయము వరకు భుజింపక ఇప్పుడు నేను ఉంచిన బలిని భక్షించితివి కనుక నీకు జాతి స్మృతి కలిగినది. ఆ మాటను విని కుక్క, బ్రాహ్మణోత్తమ, ఈ కుక్క జాతి నుండి నాకెట్లు మోక్షము కలుగునో చెప్పుమని విప్రుని అడిగెను. ఆ కుక్క ఇట్లు ప్రార్థించగా పరోపకార బుద్ధితో కార్తీక సోమవారములందు తాను చేసిన పుణ్యంలో ఒక సోమవార పుణ్యమునకు కుక్కకు ధారపోసెను. బ్రాహ్మణుడు సోమవార పుణ్యమును ఇయ్యగానే కుక్క దేహమును విడిచి ప్రకాశించుచున్న శరీరం గలదై ప్రకాశించడి వస్త్రములను మాల్యములను ధరించి ఆభరణాంకృతయై తన పితరులతో కూడా కైలాసానికి పోయి అచ్చట పార్వతీదేవి వలె శివుడితో కూడా ఆనందించుచుండెను. కాబట్టి కార్తీక మాసమందు సోమవార వ్రతము ఆచరించదగినది. ఎవరు కార్తీక సోమవార వ్రతమును చేయుదురో వారికి మోక్షము హస్తమందుండును. కాబట్టి ఓ జనకరాజా, పుణ్యప్రదమైన కార్తీక వ్రతమును నీవు చేయుము. 2వ అధ్యాయము సంపూర్ణము. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.